ఈరోజు మా తెనాల్లో ఎంత ఫేమస్ అయిన వైకుంఠపురం టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కోనేరు చూసారా ఎంత బాగుందో, చేపలు ఉన్నాయి. అందరూ ఇక్కడ నీళ్లు చల్లుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. తర్వాత ధ్వజస్తంభం దగ్గర పూజలు చేస్తారు. ఇక్కడ మా బావాళ్ళు అయితే మొక్కుకున్నారు ఫ్రెండ్స్, అందుకని నైట్ నిద్ర చేసి రూమ్ తీసుకున్నారు. ఇక్కడ చూసారా ఎంత ఫన్నీగా ఫోటో దిగారో వీళ్ళు. ఇక్కడ బయటకు వచ్చేసారంటే వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బయటకు వచ్చేసారంటే వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది చూడటానికి అందంగా. ఇక్కడ బయట గోపురం అయితే ఇలా కనబడుతుంది మనకి. ఈసారి మీరు కనుక తెనాలి వస్తే ఇది తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫేమస్ అయిన టెంపుల్ చూడటానికి. ఇక్కడ పార్కింగ్ అంతా కూడా ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇక్కడ ట్రైన్స్ కూడా వస్తాయి. ఇక్కడ గరుడవేగ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే చేస్తారు, పెళ్ళిళ్ళు కూడా చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేసి వెళ్ళండి మా తెనాల్లో ఉన్న ఫేమస్ అయిన టెంపుల్ని. ఇక్కడ లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ విగ్రహాలన్నీ చాలా బాగా కట్టారు, రంగులేసి చాలా బాగా రీమోడలింగ్ చేశారు. ఈ ఫేమస్ అయిన టెంపుల్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా బాగా రీమోడలింగ్ అయింది ఈ మధ్యన. అందరూ చాలా బాగా నమ్ముతారు ఈ దేవుణ్ణి, ఈ వెంకటేశ్వర స్వామిని. ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోతే ఇలా ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం వెనకాల దేవుడు విగ్రహాలు అన్నీ ఉంటాయి. చాలా విగ్రహాలు అయితే ఉంటాయి చూడటానికి. చూసారా జనం ఎంతమంది ఉన్నారో. ఇక శనివారం వచ్చిందంటే చాలు జనం చాలా మంది అయితే నిండిపోతారు బాగా. అంత బాగుంటుంది టెంపుల్ చూడటానికి. ఇక్కడ చూసారా గాలి గోపురం ఎంత బాగుందో. లోపలికి వచ్చేసినట్టయితే ఇటు పక్క దేవుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడే ఉంటుంది. ఆ విగ్రహం అయితే తిరుపతిని మైమరిపిస్తుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే